న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల ఫిబ్రవరి 15న మహాశివరాత్రి అందరం కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేసుకుంటాం కదా. మరి ఆ రోజున చేయవలసిన నియమాలు పద్ధతులు ఏంటి? మనలో చాలా మంది ఉపవాసం ఉంటారు. విరమణ ఏ టైంలో చేయాలి, అభిషేకాలు చేయాలా, శివుడి నామస్మరణ చేయాలా, ఇలా రకరకాల సందేహాలు అయితే మనలో ఉంటాయి కదా. ఓ క్లారిటీకి అయితే వచ్చేద్దామంటే ఈ వివరాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మరి శివరాత్రి అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. ఉపవాసానికి చాలా ప్రత్యేకత ఇస్తూ ఉంటారు. అసలు ఉపవాసం అంటే ఏ విధంగా చెయ్యాలి, ఆ పర్వదినాన ఏం పద్ధతులు నియమాలు పాటించాలి, ఓ వివరణ ఇస్తారా గురువు గారు? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఎందుకు చేసుకుంటున్నాము శివరాత్రి అనేటువంటిది కావాలి. కొన్ని పర్వదినాలు ఉంటాయి. ఆ పర్వదినాల్లో ఇది ఒక మనం ఎలా అయితే రోజు స్నానం చేస్తాము, ఫుడ్ తీసుకుంటున్నాం, ఎనర్జీ కోసం ఫుడ్ తీసుకుంటున్నాం, మన బాడీ క్లీన్ అవ్వడం కోసం స్నానం చేస్తున్నాం. అలాగే కొన్ని పర్వదినాల్లో ఆ భగవద్ ధ్యానంలో ఉన్నప్పుడు మన సోల్కి ఉన్నటువంటిది ఏదైతే అంటే మన జన్మల నుంచి వచ్చినప్పుడు కొన్ని పాప కర్మలు తొలగిపోవడానికి ఈ యొక్క శివరాత్రి బాగా తోడ్పడుతుంది చెప్పాలంటే. ఇక్కడ ఏంటంటే ఒకటి మనకి ఆరోగ్యపరమైన సమస్యలు తీరుతాయి, పాపకర్మలు దగ్ధం అవుతాయి, శివానుగ్రహం కలుగుతుంది, మోక్షము లభిస్తుంది. దీనివల్ల ఎలాగా అంటే ఆరోగ్యం ఎలా కుదురు పడుతుందండి అని అడగొచ్చు శివరాత్రి చేసుకుంటే. ఇప్పుడు మీరు చూడండి, ఏదైనా బాగా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, మీకు డాక్టర్ గారు ఏం చెప్తారు, మనకి టాబ్లెట్స్ లో కొంచెం నిద్ర బాగా పట్టేది ఇస్తాడు, బాగా నిద్రపోని క్లియర్ అయిపోతుంది అంటాడు కదా. మరి ఇదేంటి, మనం శివరాత్రి రోజు జాగరణ ఉంటున్నాం కానీ నిద్రపోవట్లేదు కదా అని సందేహం కలుగుతుంది. ఇక్కడ ఏంటంటే శివరాత్రి నాడు ఉదయం నిద్రలేచి కాలకృత్యాలు తెచ్చుకొని శివుని యొక్క ధ్యానంలోనే ఉంటాం. రాత్రి లింగోద్భవ సమయంలో కూడా శివుణ్ణి ధ్యానం చేసుకుంటూ ఉంటాం. ఉదయం పూట ఉపవాసం ఉన్న వాళ్ళు ఉంటారు, లేకపోతే పండు తీసుకోవచ్చు, తప్పేం లేదు. అదే విధంగా రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు కూడా పూర్తిగా జాగరణ ఉంటాం. చాలా మంది తెలియక ఆ తెల్లవారుజాము మళ్ళీ నిద్రపోతారు. అలా నిద్రపోకూడదు. ఆ నెక్స్ట్ డే నైట్ వరకు నిద్రపోకూడదు. చాలా మంది తెలియక రాత్రి అంతా జాగరణ మార్నింగ్ లేవగానే అసలు ఆ జాగరణ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు మీకు. అయితే ఆ రోజు నుంచి మరునాడు నైట్ వరకు నిద్రపోకూడదు. అది కాకుండా ముందు రోజు నైట్ నుంచే కొంచెం అల్పాహారం తీసుకోవాలి. ముందు రోజు నైట్ రేపు ఎలాగా జాగరం ఉపవాసం ఉంటారు కదా, ఫుల్గా తినేస్తారు తెలియక. అలాంటి తప్పిదాలు చేయకూడదు. ఓకే, రేపు శివరాత్రి ఉంది కదా, ఈ రోజు నాన్ వెజిటేరియన్ నైట్ తినేయడం ఇట్లాంటివి చేస్తుంటారు. కొంచెం హెవీగా తినేసి రేపు ఉండాలి కదా అనుకుంటారు. ఎస్ గురుగారు, ఉపవాసంలో కూడా రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా, ఏది ఎగ్జాక్ట్ కరెక్ట్ చేస్తే బాగుంటుంది అని మీరు సలహా? ఒకటేనండి, మనకి ఏకాదశి ఉపవాసానికి అయితే నిర్జల ఉపవాసం అంటారు. జలం కూడా తీసుకోకుండా చేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఉపవాసం ఎందుకు చేస్తున్నాము అంటే, ఒకటి అందులో మనకు తెలియకుండానే బెనిఫిట్స్ ఉంటాయి, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎలాగా అంటే మనం ఇప్పుడు చూడండి, ఇవాళ రేపు మనకు వచ్చే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అంటే గ్యాప్ ఎక్కువ ఇస్తున్నాం, ఫుడ్ కి గ్యాప్ ఎక్కువ ఇచ్చినప్పుడు బాడీ క్లీన్ చేసుకుంటుంది. మనకి ఏకాదశి రోజు ఉండేటువంటి ప్లాంటరీ పొజిషన్స్ ఎలా ఉంటాయంటే మనకి ఇమ్యూనిటీని పెంచే విధంగా ఉంటాయి. అలా ఎప్పుడైతే పెంచే విధంగా ఉండేటువంటి కాంబినేషన్ లో మనకి గ్రహాలు ఉన్నప్పుడు మనం తీసుకుంటే మన హెల్త్ కి మంచిది. అయితే ఇక్కడ మనం ఈ శివరాత్రికి కూడా హెల్త్ కి మంచిదని మాట్లాడుతున్నాం కాబట్టి, ఇప్పుడు చూడండి, నిన్న నైట్ అంతా నిద్రపోలేదు, పగటి నుంచి రాత్రి వరకు నిద్రపోలేదు, రాత్రి నిద్రపోగా నిలబడుతుంది మీకు నిద్ర, అసలు సౌండ్ స్లీప్ నిద్ర పడుతుందంటే అది నిద్ర పడుతుంది. అంత డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయినప్పుడు మీ బాడీ చాలా అనారోగ్యాలని అంటే అదేమైపోతుందంటే రిపేర్ చేసుకుంటుంది. అదొకటి. రెండవది ఏంటంటే శివరాత్రి రోజు ఎవరైతే శివనామ స్మరణతో ఏ పని చేసినా చేస్తారో వాళ్ళ పాపం క్షయం అవుతుంది. ఎందుకండి, ఎందుకు క్షయం అవ్వాలి, ఏమిటి రీజన్ ఏమిటి అని అనిపిస్తుంది. మనకి ఎప్పుడైనా సరే శివరాత్రి వస్తే కుంభరాశిలో గ్రహాలు ఉన్నప్పుడే వస్తాయి. కుంభరాశిలో రవి, కుంభరాశిలో చంద్రుడు, మొత్తం మీద కుంభరాశిలో రవిచంద్రుల సంబంధం ఉంటుంది. కుంభంలో ఉండే గ్రహాలు ఎగ్జాక్ట్లీగా పంచమ స్థానాన్ని చూస్తాయి, అంటే న్యాచురల్ గా సింహరాశిని చూస్తాయి. సింహరాశిని చూసినందుకు, సింహరాశి అనేటువంటిది ఏంటంటే ఇమ్యూనిటీ పంచమ స్థానం, న్యాచురల్ పంచమ స్థానం. న్యాచురల్ 5th హౌస్ ఎప్పుడైతే చూస్తున్న గ్రహాలు ఆత్మ, మనస్కారకుడు అండ్ ఆత్మకారకుడు, వీళ్ళిద్దరూ ఎప్పుడైతే ఆ యొక్క స్థానాన్ని చూస్తాయో ఆటోమేటిక్గా వాళ్ళకి
ఆ ఎనర్జీ బాగా పెరుగుతుంది. దాంతోపాటు ఈసారి పంచగ్రహ కూటమి కూడా ఉంటుంది శివరాత్రి సమయంలో కాస్త. గురు సో పంచమ గ్రహ కూటమితో కూడినటువంటి శివరాత్రి కాబట్టి ఇంకా ఇంకా మోస్ట్ అద్భుతమా గురు? పవర్ఫుల్, మోస్ట్ అంటే మోస్ట్ పవర్ఫుల్. ఆహా. కాబట్టి ఇది అందరూ పాటించాలి. అలాగే అదే విధంగా శివరాత్రి సమయంలో తెలియక అందరూ ఏం చేస్తారంటే రాత్రిపూట ఏవో సినిమాలు పెట్టుకొని చూస్తుంటారు. అలా కాకుండా వైకుంఠపాలు ఆడొచ్చు, నమశివాయ మంత్రం చేస్తూ వైకుంఠపాలు ఆడొచ్చు. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఉపవాసం చేస్తూ ఉపవాసం ఉంటున్నా అనుకోవడం కాకుండా శివుడి యొక్క నామస్మరణ మర్చిపోవడం. నిజం చెప్పాలంటే మర్చిపోవాలి, మనం అన్నం తినడం మర్చిపోవాలి. అంటే ఇప్పుడు మనం ఏదైనా బాగా వర్క్ లో ఉంటే ఏదో ఎక్కువ ఆనందంలో ఉంటే తినడం కూడా మర్చిపోతాం. గురు కానీ ఆ రోజు ఇంకా ఎక్కువగా గుర్తొస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు దాన్ని మనం ఎలాగంటే దాని మీదే ధ్యాస ఉంటే మీకు వేరే దాని మీద ధ్యాస వెళ్ళదు. అలా గనక చేస్తే పూర్వజన్మ కర్మ దగ్ధం అవ్వడము, వాళ్ళకి మోక్షం లభించడం, పుణ్యం లభించడం. ఈ మనం ఏదైతే ఒక పని చేయాలనుకుంటే ఆ పనికి ఎందుకు ఆటంకాలు ఏర్పడుతుంటాయంటే సరైన పుణ్యం మన దగ్గర లేదు, పాపకర్మ అడ్డుపడుతుంది. ఈ పాపకర్మ దగ్ధమయ్యేటువంటి పర్వదినం చెప్పాలంటే శివరాత్రి రోజు చేసేటువంటి జాగరణ కానివ్వండి, ఉపవాసాలు కానివ్వండి, ఇవన్నీ కూడా. ఓకే గురు, అంటే ఈ సమయంలో విరమించాలి అలా ఏమైనా ఉంటుందా? ఆ రోజు మొత్తం మంచిదిగానే భావించాలా? ఫ్రూట్స్ అలా ఏది ఫస్ట్? ఇప్పుడు ఒకటి తినకుండా ఉండలేరు అనుకోండి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆ రోజు పొద్దున్న నుంచి మొత్తం శుభ్రంగా తిన్నాడు అనుకోండి, నైట్ ఇంకా జాగరణ ఎక్కడ ఉంటాడు, నిద్ర వస్తుంది వాడికి. అవును గురు, తినకుండా ఉంటేనే మీ కడుపు ఖాళీగా ఉంటేనే నిద్ర రాదు. ధన్యవాదాలు గురువు గారు. ఏంటంటే శివరాత్రి రోజున కొన్ని అయితే సందేహాలు ఉన్నాయి, వాటన్నిటికి కూడా క్లారిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.